అపర్ణతో అయితే రాజు ఇలా అంటూ ఉంటాడు. "నీకు నీ కోడలు ఎంత ముఖ్యమో నాకు నా తల్లి ప్రాణం అంతే ముఖ్యమమ్మా. నేను నా తల్లి ప్రాణం కోసం ఏదైనా చేస్తాను. నువ్వు ఎంత చెప్పినా చేసినా నిన్ను వదిలి తను వెళ్ళకూడదు. నష్టం జరిగితే అది నేను చూసుకుంటాను. నువ్వు తనకి సపోర్ట్ చేసినట్లుగా నేను నీ గురించి ఆలోచించాను. నువ్వు తన గురించి ఆలోచించు. నువ్వేదన్నా సరే. నేనైతే మాత్రం నా విషయంలో నేనే కరెక్ట్. నేనైతే తనని తీసుకురావడానికి వెళ్ళను. ఇంతకు మించి నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకమ్మా" అని చెప్పేసి రాజు అక్కడి నుంచైతే వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మాటలు విని అపర్ణ వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు వినండి. "నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్తాను. నా కోడల్ని నేనే వెళ్ళి తీసుకొస్తాను" అని అపర్ణ అంటూ ఉంటుంది. ఆ మాటలకి సీతారామయ్యను బామ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది. "నీ ఆరోగ్యము బాగోలేదు అపర్ణ. నువ్వెలా ఎళ్తావు? మేము వెళ్తాంలే" అనంటే, "మిమ్మల్ని ఎలా నమ్ముతాను మామయ్య? అప్పుడు కావ్య ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడే మీరు చెప్పాలి. మీరు చెప్పకుండా ఆగారు" అని చెప్పేసి అంటూ ఉంటారు. "అప్పుడే మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోలేకపోయారు" అని మనవరాలు అంటారు. అదే మనవరాలు గడప దాటుతుంటే ఏం చేయలేక అలా చూస్తున్నారు. అలాంటి తండ్రి స్థానంలో ఉన్నాను. నా కూతురు లాంటిదే అని కావ్యని భావించిన మామయ్య గారు గూడా, ఈ పెద్ద మనిషి కూడా తనని ఆపలేకపోయారు. అందరూ తను బయటికి వెళ్తుంటే ప్రేక్షకుల్లా చూసారే కానీ కావ్యని ఆపి రాజుకి మందలించలేదు. నేను కోలుకున్నాక నా గురించైనా ఆలోచించాలి కదా! అయినా నా కోడల్ని నేనే తీసుకొస్తాను. మీకెవరికీ తను అవసరం లేదు కాబట్టే తను వెళ్ళిపోయినా మీరు పట్టించుకోలేదు. అందుకే నేనే వెళ్ళి తీసుకొస్తాను అంటే, "అపర్ణ ఆగు. నువ్వు నా మాట విను. మేమెళ్ళి తీసుకొస్తాం. నువ్వు ఇప్పుడు నిద్రపోయి నైట్ టైం ఎక్కడికి" అని చెప్పేసి బామ్మ తిడుతుంది.